కాకినాడ జిల్లా తునిలో బాలికపై అత్యాచార కేసులో నిందితుడు నారాయణరావు అరెస్టు క్రమంలో కోర్టుకు తరలిస్తుండగా బహిర్భూమికి వెళ్లి కోమటి చెరువులో దూకి గల్లంతయ్యాడు. మృతదేహం స్థానిక ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం జరుగుతోంది. నిందితుడి వీడియోను సోషల్ మీడియాలో అసభ్యకరంగా షేర్ చేసిన వారిపై రూరల్ సీఐ చెన్నకేశ్వరరావు కఠిన చర్యలు తీసుకునే బాధ్యతలు ప్రకటించారు. ఫిర్యాదు మేరకు నిందితుడి కుటుంబం గౌరవం దెబ్బతినడం వీడియోలు అప్లోడ్ చేసిన వారిపై కేసులు నమోదు చేశామని, సాయంత్రం 5 గంటలలోపు వీడియోలు తొలగించాలని పిలుపునిచ్చారు. ఎవరైనా ఎలాంటి పార్టీలకు చెందిన వారైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. దాని మీద మనం కేసు నమోదు చేయడం, ప్రత్యేకమైన టీములు ఏర్పాటు చేసి కేసు దర్యాప్తుని త్వరగా ముగించి ముద్దాయిని ట్రేస్ చేయాలనే ఉద్దేశంతో మా సిన్సియర్గా మన డిఎస్పీ గారు, పెద్దాపురం డిఎస్పీ గారు ఇక్కడ ఉండి గౌరవ ఎస్పీ నారాయణరావు తప్పించుకోవడం, ఆ యొక్క దారిలో ఉన్నటువంటి కోమటి చెరువులో దగ్గర నేచర్ కాల్స్ కానీ ఆగి అతను ఈ చేసిన నేరానికి సిగ్గుపడుతూనో లేకపోతే మరేదైనా కారణం చేతో చెరువులో దూకడం జరిగింది. తర్వాత ఈరోజు మనం ప్రత్యేకమైన టీంలు ఏర్పాటు చేసుకుని గజఈతగాళ్ళని, ఫైర్ సర్వీస్ వాళ్ళని తీసుకొని బాడీని ట్రేస్ చేసి బంధువులకి సమక్షంలో బయటికి తీసి ఇంక్వెస్ట్ నిమిత్తం హాస్పిటల్కి పంపుకోవడం అయింది. అయితే ఈ క్రమంలో నిన్నటి నుంచి వివిధ సోషల్ మీడియాలో గ్రూపుల్లో బాధితురాలు అయిన మైనర్ గర్ల్ని పదే ఆవిడ యొక్క ఫోటోల్ని ఎగ్జిబిట్ చేస్తూ ప్రత్యేకంగా కొన్ని గ్రూపులు ఇటువంటి ప్రైవసీ కూడా మెయింటైన్ చేయకుండా ఆ అమ్మాయి విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆ పాప మళ్ళీ రెండోసారి విక్టిమ్ని చేసి రాష్ట్రం అంతా సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, విక్టిమ్ని మనం డిస్క్లోజ్ చేయకూడదు. విక్టిమ్ని ఇప్పటికే వాళ్ళు బాధితులు, వాళ్ళు మరొకసారి బాధితులు చేసి హింసించకూడదు అన్నది చట్టంలో ఉంది. పోక్సో యాక్ట్ 20 నుంచి 24 సెక్షన్లు క్లియర్గా చెప్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లోనూ ఈ యొక్క విక్టిమ్ కానీ ఈవెన్ మైనర్ గర్ల్ అయితే ఇంకా సెన్సిటివ్గా ఆ విషయాలు ఎక్కడో చెప్పకూడదు. అయినా కానీ కొంతమంది గ్రూపుల్లో విచ్చలవిడిగా ట్రోల్ చేశారు తెలుసు. కామారెడ్డి జిల్లా